హాయ్ అండి. ఇవాళ మా అమ్మాయికి ఇడ్లీ పెట్టిస్తున్నా. ఈవినింగ్ కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసి పెడితే ఇడ్లీలు ఉంటాయి, సూపర్గా ఉంటాయండి. వంట సోడా వేసినాక సోడా మీద కొంచెం వాటర్ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బాగా బీట్ చేయాలి. నా ట్రైపాడ్ ఊర్లో మర్చిపోయినానండి, అందుకే వీడియోస్ పెట్టట్లేదు అస్సలు. ఇంకా స్టార్ట్ చేస్తాను. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ప్లేట్ను కొంచెం వాటర్ వేసి కడిగేస్తే చాలండి. నేను ఆయిల్ అయినా ఏమైనా తర్వాత ఇలా వేసి పెట్టుకుంటే చూడండి ఎంత బాగా పొంగుతాయంటే. కొంచెం వంట సోడా వేయాలి, ఎందుకంటే మనము గ్రైండర్లో వేసినా మిక్సీలో వేసినా, ఇది మిక్సీలో వేసింది, నేను గ్రైండర్లో ఓపిక లేక వేయలేదండి, అందుకనేసి ఇలా వేసాను. ఇలా వేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేయాలి. మా అమ్మాయి ఇంక ఇప్పుడు తినేసి నైట్ తిందండి. పిల్లలకి బర్గర్లు, పిజ్జాలు అవి ఇవి లేకుండా ఇలా ఇడ్లీ కానీ దోశ కానీ ఏదో ఒకటి చేసి పెడితే బాగుంటుంది. మీడియంలో పెట్టుకోవాలి. ఒక 10 minutes పెట్టుకొని 10 నిమిషాలు అయిందండి, కట్టేసాను. చూడండి ఎలా వస్తాయి ఇడ్లీలు. వావ్, సూపర్ ఉన్నాయి చూడండి. మిక్సీ గిన్నెలోనే కొట్టాను నేను, మిక్సీతోనే. ఇలా చాలా బీట్ బాగా చేస్తే ఇడ్లీ పిండి చాలా బాగా వస్తాయండి. కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు తీసుకొని ఇడ్లీలు తినేద్దాం. సూపర్గా రెడీ అయిపోయినాయి ఇడ్లీలో. ఇప్పుడే వెంటనే తీయకూడదండి, 2 నిమిషాలు ఆగిన తర్వాత తీస్తే మంచిగా వచ్చేస్తుంది ఇడ్లీ. సూపర్గా వస్తాయి చూడు ఎంత బాగా వచ్చాయో. ఇడ్లీ మంచిగా మిక్సీలో వేసుకుని మంచిగా రావాలంటే బాగా బీట్ చేసుకోవాలి. అదండి ఇవాళ మా ఇంట్లో ఇడ్లీ చట్నీ డిన్నర్ ఇదేనండి మా అమ్మాయికి. ఇది నా షార్ట్ నచ్చితే లైక్ చేయండి. చాలా రోజులైంది వీడియో పెట్టక, సారీ. ఇక నుంచి పెడతానండి.